సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, డాక్టర్ అభినందన్ రెడ్డి, స్పైన్ సర్జన్, ఎంఎస్ నీమ్స్ గోల్డ్ మెడలిస్ట్, ఫెలోషిప్ గోల్డ్ మెడలిస్ట్. సో నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. సో అంటే నేను ముఖ్యంగా స్పైన్ సర్జన్ని ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ చేయాలనుకున్నా. సో ఎందుకంటే నా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళ ఫ్యామిలీలో ఒక అతనికి అంటే 55 ఏజ్ ఏమో ఉంది, తనకి స్పైన్ సర్జరీ అయ్యింది. సో ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కువ భయపడుతున్నారు, అంటే స్పైన్ సర్జరీ చేపియొద్దు, అసలు ఎందుకు చేపించిరు అని. అంటే కొంతమంది చేపించి మంచి పని చేసిరు, చేపియొద్దు, చేపిస్తే ఇట్లాగే ఉంటుంది అని కొంతమంది మాట్లాడారు. అంటే వీళ్ళు స్పైన్ సర్జరీ అంటే భయపడుతున్నారు. ఎందుకు ఈ భయం, అసలు ఏంటి? అంటే ఇప్పుడు ఈ అపోహ అనేది నార్మల్. అంటే ఇప్పుడు మా ఇంట్లో చెప్పినా కూడా స్పైన్ సర్జరీ అంటే భయపడే అవకాశాలు ఉన్నాయి. మీ ఇంట్లో చెప్పినా స్పైన్ సర్జరీ అంటే భయపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి ఈ అపోహ అనేది బాగా డీప్గా పాతుకుపోయింది అందరికీ. ఎందుకంటే ఇన్ని రోజులు మనకి స్పైన్ సర్జరీ అంటే ఒక సపరేట్ డిపార్ట్మెంట్ అనేది లేకుండే. ఇప్పుడు నేను యాజ్ ఎ ఆర్థోపెడిషియన్, బట్ మై సూపర్ స్పెషలైజేషన్ నేను ఒక స్పైన్ సర్జన్. అంటే నేను ఆర్థోపెడిక్స్ వదిలి ఓన్లీ స్పైనే చేస్తున్నాను. నాకు స్పైన్ మీద అవగాహన ఎక్కువ. పాతకాలంలో స్పైన్ సర్జరీ అనేది ఒక డిపార్ట్మెంట్ లేకుండే. సో ఈ అవగాహన, స్పైన్ అంటే ఎలా డీల్ చేయాలి, ఎంత డీల్ చేయాలి అనే అవగాహన అప్పట్లో ఉన్న సర్జన్స్కి ఉంది. కానీ ఈ రోజు ఉన్నంత టెక్నాలజీ, ఈ రోజు ఉన్నంత జ్ఞానం లేదు. సో అప్పట్లో ఏమయ్యేదంటే కొంచెం చిన్న స్పైన్ సర్జరీ చేసినా, పెద్ద స్పైన్ సర్జరీ చేసినా కాంప్లికేషన్ రేట్ అనేది ఎక్కువ ఉండే పాతకాలంలో. సో మనకు తెలిసిన వాళ్ళలోనే ఎవరికైనా స్పైన్ సర్జరీ అయ్యి ఉంటే వాళ్ళకి కాలు పడిపోవడం కానీ, మళ్ళీ నడవలేకపోవడం కానీ, లేకపోతే మంచానికి అతుక్కుపోవడం కానీ జరిగేది ఒక కాలంలో. కానీ ఈ కాలంలో అలా కాదు. ఈ కాలంలో మేము ఫుల్లీ ట్రైన్డ్. అంటే స్పైన్ సర్జరీ అనేది ఒక సపరేట్ డిపార్ట్మెంట్ వచ్చేసింది. స్పైన్ సర్జరీలో సూపర్ స్పెషలైజేషన్ కోసం సపరేట్గా కోర్సెస్ ఉన్నాయి. అంటే ఆర్థోపెడిక్స్ తర్వాత మళ్ళీ 2 years రిగరస్ ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. సో స్పైన్ సర్జరీ అంటేనే భయపడాల్సిన అవసరం లేదు ఈ కాలంలో.